చిన్న సినిమా మీరు ఏమన్నా చేయదలుచుకుంటే జగనన్న నేను నాకు తెలుసు, హోల్ హార్టెడ్ పర్సన్ మీరు. ఐఎమ్ టైమింగ్ ఫర్ యూ. చిన్న సినిమాలకు పెట్టండి, చిన్న సినిమాలకు థియేటర్లు ఇప్పించండి. సార్ ఇంతకుముందు ఒక సినిమా 50 రోజులు 100 రోజులు ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్లో ఏ స్టార్ అయినా కూడా హిట్ అయితే పెద్ద స్టార్, ఫ్లాప్ అయితే నో మోర్. సో అట్లాంటిది ఈ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్ కొన్ని వేల మంది ఉన్నారు సార్. ఏదైనా ఇండస్ట్రీకి మంచి చేస్తే ఆ టెక్నీషియన్స్ గుండెల్లో మీరు ఉండిపోతారు. సో దిస్ ఈస్ మై రిక్వెస్ట్. First of all, sincere thanks, sir, for doing this, because I think the last 2 years has been very, very difficult, sir, for all of us. Because not only the pandemic, to time our releases, cinema ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియదు. ప్రతి 2 నెలలకి ఇప్పుడు రిలీజ్ అవబోతుంది అంటారు, మళ్ళీ ఆగిపోద్ది, మళ్ళీ షూటింగ్లు చేస్తాం, మళ్ళీ ఆగిపోద్ది. So I think in my entire career, I think these 2 years was very, very difficult, sir, for us, for me also. And so I think today it's a really happy day for me. And sincerely thank you. From one point is like, for a long time there is a big point saying that AP government and cinema industry are completely poles apart and don't see eye to eye. Thank you very much, sir, for breaking that myth and letting us come here and speak to you and addressing the issue, sir. Thank you very much for that, sir. That's a very big thing to us. సగటు సినిమాకి మనుగడ లేకుండా పోయిందండి. సగటు సినిమాలు చేస్తారండి. తల్లి 9 months వస్తే రిలీజ్ చేసుకోవాలి, లేదా చచ్చిపోతుంది తల్లి బిడ్డ. ఇవాళ సగటు నిర్మాత తన సినిమాలు రిలీజ్ చేసుకోలేకపోతున్నాడండి. సో సినిమాలు బతికించండి సార్, సగటు సినిమాలు బతికించండి సార్. 70% సగటు సినిమా అండి, రూయిన్ అయిపోతుంది గురుగారు. కాబట్టి సగటు సినిమా బతకాలి సార్, దాని పుణ్యం కట్టుకోండి సార్. నమస్తే సార్.